హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజైతే తొలి ఏకాదశి రోజు ఇంకొక గుడిని అయితే దర్శనం చేసుకున్నాము. అది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇది వచ్చి కడప జిల్లాలోనే అలంకాన్పల్లెలో ఉంటుంది ఈ గుడి. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం ఈ గుడికి. వాతావరణం అయితే చాలా బాగుంది. చెట్లు, పిల్లలు ఆడుకునేదానికి అంతా చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి చాలా అడుగులు ఎత్తులో ఉంటాడు. కనీసం ఒక 150 అడుగులన్నా ఉంటుందని నేను అనుకుంటున్నా. అంత ఎత్తుంది ఆ గుడి కాదు, ఆ విగ్రహం అనేది అంత ఎత్తు కట్టారనమాట. ఇక్కడ పూజలు అవి చేసుకోవడానికి చిన్న విగ్రహం అయితే ఒకటి ఉంది. అది మధ్యలో కాలువ అనమాట. ఆ కాలువ అది కేసీ కెనాల్ కాలువ అనమాట. దాన్ని ఆ పక్క ఈ పక్క పూల చెట్లతో డెకరేషన్ అయితే చేశారు. ఇది వచ్చి టెంకాయ కొట్టుకునేది, స్వామికి ఎదురుగా టెంకాయ కొట్టుకునేది అనమాట. అందరూ టెంకాయలు అయితే కొడుతూ ఉన్నారు. అక్కడ నా కొడుకు అయితే టెంకాయ కొట్టాడు, ఒక్కటికే పగిలింది. భలే బాగా అనిపించింది, బాగా కొట్టాడు అనమాట టెంకాయ. అందరూ అయితే టెంకాయ నీళ్ళు తాగేసినారు. భలే బాగా కొట్టాడు. అనుకుంటా ఉండరు, మమ్మీ ఇది బాగా కొట్టాను నేను చూడు అసలు అని చెప్పేసి ఒప్పులు అయితే చూసుకుంటున్నారు ఇంత నీట్గా రౌండ్గా పగిలాయని. ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి అయితే ముక్కోమన్నాను నేను. దేవుడి దగ్గర పెట్టనీకైతే వెళ్తున్నారు. పెట్టేసి అయితే ముక్కుంటున్నాడు అనమాట. చాలా బాగా అనిపించింది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉండేసరికి అక్కడ వీచే గాలికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి చూపించినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చాలా చిన్నగా అనిపిస్తాడు, కానీ అది చాలా అంటే చాలా పెద్దది. ఇది లోపల గుడి అనమాట. ఆ పూజారి లేడనేసి కొద్దిగా వీడియో అయితే తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి గుడి అదిలో కొంచెం లోపలికి వెళ్ళిపోతే ఆ పైన విగ్రహానికి కింద పీఠం అన్నమాట. ఇక్కడ 10 రూపాయలు టికెట్కు, ఒక్కొక్కరు 10 రూపాయలు టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. మేము 5 మంది 50 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకొని అయితే పైకి వెళ్తున్నాం అనమాట. అదే వెంకటేశ్వర స్వామిని చూడనీకి. ఎట్టా వచ్చినాం కదా, చూడడం అయితే చూడాలని వెళ్ళాము. స్టెప్స్ అన్నీ ఎక్కి మరి పైకి అయితే వెళ్ళాము. దాదాపు ఒక 20 స్టెప్స్ ఉంటాయి అంతేను. అవి ఎక్కేసి వెళ్ళాము. వీడియో తీయనికి కూడా అవ్వడం లేదు, అంత పైకి తీసానే కూడా రావడం లేదు. కానీ ఎటో కట్ట పైకి రావడం మా వాళ్ళు అయితే ఫోటోలు తీ స్వామి దగ్గర ఫోటోలు తీ అనేసి తీనికైతే చూస్తూ ఉన్నాము. ముందరకు వచ్చేసి అయితే వీడియో అయితే తీశాను. స్వామిని బాగా తీయాలని చెప్పేసి తీశాను. తర్వాత ఈ చుట్టూ వ్యూ ఎట్టుంటుందని చెప్పేసి కడప డిస్టిక్ మొత్తం వ్యూ అయితే కనొచ్చింది కాడికైతే తీశాను అనమాట. అంతలోకి కింద నాకు అవి ఆవులు అయితే కనిపించాయి. అక్కడ గోశాల కూడా ఉంది. ఆ గోశాలను కూడా చూడాలని చెప్పేసి ఫస్ట్ అయితే ముందు వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. కాసేపు బాగా అనిపించింది, ఉన్నాము. అందరు 10 నిమిషాలకే కిందికి వచ్చేయమన్నారు. టైం 1 గంట అవుతుంది, క్లోజ్ చేసేయాలి, తొందరగా కిందికి వచ్చేసేయండి అని చెప్పారు. అందుకనేసి మేము తొందరగా అయితే కిందికి రావడం అయితే జరిగింది. కాసేపు ఉండేసి కిందికి అయితే వచ్చేసామన్నమాట. కిందికి వచ్చాక ఇంకా గోశాల అయితే చూద్దామని చెప్పేసి గోశాలలో ఏమేమి ఉంటాయని చెప్పేసి చూసాము. హార్స్ ఉంది, మా కొడుకు హార్స్తో బాగా అదేం అనలేదు. ఇంకా చుట్టూ ఎక్కడ చూసినా బాగా ఇవే గోవులన్నీ బాగున్నాయి. చాలా అయితే ఉన్నాయి అన్నమాట ఆవులు. అక్కడ అన్నీ ఆవులేను, ఇంకా ఏవి లేవు, అన్నీ ఆవులే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పార్కు అయితే అక్కడ ఆడుకోనికైతే పిల్లలు విచ్చలవిడిగా ఆడేసుకుంటున్నారు. పిల్లలందరూ అంత బాగా నచ్చింది వాళ్ళకి. అక్కడ పార్క్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో పార్కు. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఉదయం అయితే చాలా మంది ఉన్నారు. ఇది మధ్యాహ్నం అయ్యేసరికి ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట. అయినా కూడా చాలా మంది ఉండారు ఆడ పిల్లలు. మేము ఆల్మోస్ట్ అది 2:30, 3 అయింది. మా వాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. చిన్న